హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని టేకు. టేకు అంటాం మేమైతే. తేకు చేప. తేకు అంటాం మేము. తేకు చెవుతో కొడితే చాలా గట్టిగా తగిలేసిద్ది. అప్పుడు మా నాన్న వాళ్ళు పెద్ద పెద్ద తేకులు తెచ్చి దాని చెవులతోని ఎప్పుడైనా తప్పు చేసామనుకో తేకు చెవుతో కొడతానని భయపెట్టేవాళ్ళు అనమాట. దీనికైతే తోక చిన్నదిగా ఉంది. ఇవి తెల్లగా రావడానికి నేను బాగా స్టీల్తో తోమేసాను అనమాట. స్క్రబ్ మన కుండలు కడిగే స్క్రబ్ ఉంటుంది కదా, దాంతో తోమాలి. లేదంటే దాని మీద నాస్ అది ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు ఉంటుంది, ఒకవైపు ఉండదు. నేనైతే చూడండి సగం తోమాను. సగం 1, 2 తోమేసిన తర్వాత నాకు వీడియో పెట్టాలి, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని నాకు అనిపించింది అనమాట. ఇదిగోండి స్క్రబ్ అనేది తీసుకొని దాంతో అయితే నీట్గా తోమేయండి. వేస్ట్ చాలా వస్తుంది. చూసారా పక్కన మీరు చూసారు కదా ఎంత తెల్లగా వచ్చిందో. దీంతో ఇలా వేస్ట్ అల్లా పోతుంది అనమాట. తేకులు చాలామందికి దొరకవనుకుంటాను. ఒకవేళ కావాల్సిన వాళ్ళు రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కేజీ వచ్చేసి 250 అలా ఉంటుంది. కొంచెం పెద్ద అయితే 300 అలా ఉంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. పులగాల్లోకి ఇంకా బాగుంటుంది. మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. వట్టివే ఇంకా మనం కానాగడతలు పులుసు పెడతాం కదా, అలా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నీట్గా నీళ్ళు వేసుకుంటూ తోమేసుకోవాలన్నమాట. తోమేసుకుంటే తెల్లగా వచ్చేస్తుంది. ఇంకా చివర్లు ఎడ్జులన్నీ కట్ చేసి ముక్కలు కోసుకుని కూర వండేసుకోవడమే. ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసారు ఎంత తెల్లగా నీట్గా వచ్చేసిందో. ఇలా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. తేకనే కాదండి, ఏ చేప అయినా సరే. మీకు కటింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే క్లీన్ చేసే ప్రాసెస్ రాని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేను ఏ చేప అయినా సరే క్లీన్ చేసి కటింగ్ ఎలా చేయాలి ఏంటనేది, కర్రీ వేసి ఎలా వండాలి దాన్ని అనేది నేనైతే వీడియోలో చెప్తాను అనమాట.